హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే శివాజీ సూరత్కల్ పార్ట్ 2. మనం ఆల్రెడీ ఈ శివాజీ సూరత్కల్ పార్ట్ 1 మూవీని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇచ్చాను, చూసేయండి. మీరు ఫస్ట్ పార్ట్ చూడనప్పటికీ ఈ సెకండ్ పార్ట్ క్లియర్గానే అర్థమవుతుంది. ఈ శివాజీ సూరత్కల్ పార్ట్ 2 మూవీ కూడా చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ సీన్లోనే శివాజీ పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆ సమయంలో తన భార్య వచ్చి హ్యాపీ బర్త్డే శివాజీ అని అంటుంది. ఎందుకంటే ఆ రోజు తన బర్త్డే అయి ఉంటుంది. అప్పుడే నిద్ర లేచిన శివాజీ తన భార్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే తన భార్య ఇంతకు ముందే ఎప్పుడో చనిపోయి ఉంటుంది, కానీ తనకి ఆమె బ్రతికి ఉన్నట్లుగా ఊహించుకుని ఉంటాడు. నిజానికి తన భార్య కంటికి కనిపించినప్పుడు తను ఒక టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. దాంతో తను వెంటనే టాబ్లెట్ వేసుకోవడానికి వెళ్ళగా అక్కడ టాబ్లెట్స్ అయిపోయి ఉంటాయి. శివాజీ వెంటనే టాబ్లెట్స్ ని కొనుక్కోవడం కోసం మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక అమ్మాయి ఒక చిన్న పాపను తీసుకుని శివాజీ కారికి అడ్డంగా వచ్చి, సార్ నన్ను నా బిడ్డని కాపాడండి అని వేడుకుంటుంది. శివాజీ వెంటనే తనను చూసి ఎవరమ్మా నువ్వు అని అంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం, సార్ నేను మీకు బాగా తెలుసండి, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ సమయంలో శివాజీకి మళ్ళీ తన భార్య కనిపిస్తూ ఉండడం, నేను ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు అని వెంటనే అక్కడి నుంచి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తీసుకుని అక్కడే వాటర్ తీసుకుని టాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత ఆ మెడికల్ షాప్ ఓనర్ని చూసి, ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కదా, తనని నువ్వు చూసావా అని అడుగుతాడు. అయితే ఆ మెడికల్ షాప్ ఓనర్ మాత్రం నేను ఎవరిని చూడలేదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో శివాజీకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లుగా సౌండ్ వినిపిస్తుంది. శివాజీ వెంటనే ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్ళగా అక్కడ ఇంతకు ముందు ఎవరైతే ఒక అమ్మాయి వచ్చి శివాజీని సహాయం చేయమని కోరిందో ఆ అమ్మాయిని ఎవరో కారులో గుద్దేసి వెళ్లిపోయినట్లుగా అక్కడ చెప్తూ ఉంటారు. శివాజీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగా, సార్ ప్లీజ్ నా కూతుర్ని. శివాజీ మాత్రం సరే సరే నీ కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి తన కూతురు ఎక్కడ ఉందో చెప్పకుండానే చనిపోతుంది. శివాజీ వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ అమ్మాయి పాప గురించి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడెక్కడా కూడా ఆ పాప కనిపించదు. దాంతో శివాజీ వెంటనే తిరిగి తన కారు దగ్గరికి రాగా తన కారులో అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయిన ఆ అమ్మాయి పాప ఉంటుంది. అంటే ఆ పాపని ఈ కారులో పెట్టి అటు వెళుతూ ఉండగా తనకి ఎవరో కారుతో యాక్సిడెంట్ చేసి చంపేసి ఉంటారు. శివాజీ కారులో ఉన్న ఆ పాపను చూసి గతాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి శివాజీ భార్య జనని మరియు ఇప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయిన ఈ అమ్మాయి ఇద్దరు చాలా సార్లు చర్చికి వెళ్లి అక్కడ ఉన్న పేదవాళ్ళకి చాలా సహాయం చేసి ఉంటారు. ఆ సమయంలో జనని ప్రెగ్నెంట్ గా ఉండి ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయే జననికి బాగా సహాయం చేసి ఉంటుంది. అదంతా కూడా శివాజీ గుర్తు చేసుకుంటాడు. అలా జరిగింది గుర్తు చేసుకున్న శివాజీ ఆ కారులో ఉన్న పాపను చూసి, ఈ పాపను మనమే చూసుకోవాలి, అంటే నేనే పెంచుకుందామని డిసైడ్ అయ్యి వెంటనే తన భార్య జనని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, నేను ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి మీరు వచ్చి చూడండి అని అంటాడు. వాళ్ళ అత్తయ్య కూడా సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్తుంది. అలా ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా ఫినిష్ చేసుకుని ఆ పాపను దత్తత తీసుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కట్ చేస్తే మరో పక్క బీచ్ లో ఒక పాప ఆడుకుంటూ ఉండగా తన కాలికి ఏదో తగిలి కింద పడి తన కాలికి ఏం తగిలిందా అని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాంతో తను చాలా భయపడిపోతుంది. నిజానికి అక్కడ ఒక శవాన్ని ఇసుకలో కప్పి పెట్టి ఉంటారు. ఆ హంతకుడు ఆ అమ్మాయిని కనిపెట్టకుండా ఉండడం కోసం ఆ అమ్మాయి ఫేస్ మీద కిరోసిన్ పోసి కాల్చేసి ఉంటారు. దాంతో పోలీసులు అక్కడికి చేరి అతి కష్టం మీద ఆ డెడ్ బాడీ ఎవరిదో కనిపెట్టి వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. అదే విధంగా ఆ డెడ్ బాడీ పక్కనే ఒక పేపర్ ఉంటుంది. అయితే ఆ పేపర్ లో ఏం రాసి ఉందో ఇక్కడైతే చూపించరు. మరోపక్క శివాజీ ఒక కాఫీ షాప్లో కాఫీ తాగి అక్కడ నిద్రపోతూ ఉండగా ఒక మోడల్ మేకప్ వేసుకుని రెడీ అవుతూ ఉంటుంది. ఆ మోడల్ ని శివాజీ చంపుతున్నట్లుగా కలగంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన మీద చెయ్యి వేయడంతో శివాజీ కళ్ళు తెరిచి తనని చూస్తాడు. దాంతో శివాజీ దగ్గరకు వచ్చిన వ్యక్తి శివాజీని చూసి నా పేరు డాక్టర్ ప్రతాప్ అని చెప్పి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ డాక్టర్ ప్రతాప్ శివాజీని చూసి నేను ఒక బుక్ ని రాశాను, అంటే చెడు కళలు ఎందుకు వస్తాయో
జరిగాయో దానికి కారణం ఏమిటో వివరిస్తూ ఒక బుక్ని రాశాను అని అంటాడు. ఆ మాటలు విన్న శివాజీ, సార్ నాకు రెగ్యులర్గా ఒక మోడల్ని చంపుతున్నట్లుగా కల వస్తూ ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ డాక్టర్ ప్రతాప్, సార్ మీరు ఎక్కువగా కేసుల్ని డీల్ చేస్తూ ఉంటారు కదా, అందుకే ఇలా వస్తున్నట్లు ఉంది, మీరు ఒక పని చెయ్యండి అని తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్ని శివాజీకి ఇచ్చి, సార్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ ప్రతాప్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క పోలీస్ ఆఫీసర్ దివ్యకి నిధి అనే అమ్మాయి కనిపించకుండా పోయింది అని ఒక కేసు రావడంతో ఆ నిధిని వెతికే పనిలో ఉంటుంది దివ్య. మరో పక్క ఒక నెల రోజుల నుంచి శివాజీ లీవ్ లో ఉంటాడు. అలాంటి సమయంలోనే శివాజీ పెంచుకుంటున్న తన కూతురు యూట్యూబ్ లో చూసి శివాజీ రూమ్ కు ఉన్న లాక్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సీక్రెట్ గా శివాజీ డైరీని చదువుతూ ఉంటుంది. దాంతో అది చూసిన శివాజీ, నువ్వు ఒక పోలీస్ కూతురు అయ్యి ఉండి ఇలా దొంగతనంగా రూమ్ లోకి రాకూడదు అని అంటాడు. దాంతో తన కూతురు చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత శివాజీయే మళ్ళీ తన దగ్గరికి వెళ్లి తనని ఓదార్చుతూ ఉంటాడు. అదే సమయంలో శివాజీ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, సార్ డీసీపీ మేడం మీరు లీవ్ లో ఉన్నారని చెప్పినా ఒకసారి రమ్మని చెప్పారు అని అంటాడు. అదే సమయంలో శివాజీకి మళ్ళీ తన వైఫ్ కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తన చేతికి ఉన్న వాచ్ లో అలారం మోగుతుంది. అంటే నిజానికి శివాజీ టైంకి మెడిసిన్ వేసుకోవాలి అని తన వాచ్ లో అలారం ని సెట్ చేసుకుని ఉంటాడు. ఆ తర్వాత వెంటనే తన అసిస్టెంట్ తో కలిసి డీసీపీ దగ్గరికి వెళ్లి డీసీపీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక డాక్టర్ వచ్చి, సార్ నా కూతురే నిధి, తను ఫ్రెండ్స్ తో పాటు బయటికి వెళ్ళింది, అక్కడే తను మిస్సింగ్ అయ్యింది, మీరే ఎలాగైనా తనని కాపాడాలి, తను ఎక్కడ ఉందో మీరే కనిపెట్టాలి అని అంటాడు. ఆ మాటలు విన్న శివాజీ మాత్రం, సార్ నేను ఇప్పుడు లీవ్ లో ఉన్నాను, నేనేమీ చేయలేను అని అంటాడు. డీసీపీ వెంటనే శివాజీని చూసి, చూడు శివాజీ, నువ్వు లీవ్ లో ఉన్న విషయం మాకు తెలుసు, కానీ నువ్వే ఆ పాపని కాపాడగలవు, ఎలాగైనా నువ్వే ఆ పాపని కాపాడాలి అని అంటుంది. దాంతో చివరికి శివాజీ కూడా ఓకే అని అంటాడు. ఆ వెంటనే శివాజీ నిధి తన ఫాదర్ కి పంపించిన వాయిస్ నోటిని వింటాడు. ఆ వాయిస్ నోట్ లో నేను ప్రమాదంలో ఉన్నాను అని పంపించి ఉంటుంది. అలాగే నిధి తన ఫ్రెండ్స్ తో కలిసి తీసుకున్న ఫొటోస్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే శివాజీకి ఆ ఫొటోస్ లో దూరంగా ఒక వ్యక్తి నిధినే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. శివాజీ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి, ఈ ఫోటోలో ఉన్న ఇతన్ని కనిపెడితే మనకు నిధి ఎక్కడ ఉందో తెలుస్తుంది అని అంటాడు. ఆ తర్వాత శివాజీ తన అసిస్టెంట్ మరియు మిగతా పోలీస్ ఆఫీసర్స్ తో కలిసి ఆ నిధి వెళ్ళిన ఆ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి కొత్తగా ఇన్స్పెక్టర్ గా వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి ఉంటాడు. తను శివాజీని చూసి, సార్ నాకు మీతో కలిసి పని చెయ్యాలని ఉంది అని అంటాడు. శివాజీ వెంటనే తనని చూసి, సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు ఈ కేసు గురించి ఆలోచిద్దామని నిధి స్టే చేసిన ఆ హోటల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన శివాజీ నిధి ఫ్రెండ్స్ అందరూ రూమ్ లో ఉండగా నిధి ఎందుకు బయటికి వెళ్ళింది అని అడుగుతాడు. దానికి రిసెప్షన్ లో ఉన్న వాళ్ళు, సార్ తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆమె ఒంటరిగా మాట్లాడుకుంటూ ఒక కారు తీసుకుని వెళ్ళింది అని ఆ రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి చెప్తాడు. దాంతో శివాజీ అండ్ టీం ఆ నిధి ఎటు వెళ్ళిందో సేమ్ అదే రూట్ లో ట్రావెల్ చేస్తూ వెళ్ళగా వాళ్ళు ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారిని చూసి, ఇటువైపు ఎవరైనా ఒక అమ్మాయి వెళ్ళిందా అని అడగ్గా వాళ్ళు కూడా శివాజీని చూసి, అవును సార్ ఇటువైపు ఒక అమ్మాయి వెళ్ళింది అని చెప్తారు. దాంతో నిధి ఆ చెక్ పోస్ట్ ని 3 గంటలకి క్రాస్ చేసింది అని తెలుసుకుని, అంటే 3 గంటలకు నిధి ఈ చెక్ పోస్ట్ ని క్రాస్ చేసింది, 4 గంటలకు నిధి తన నాన్నకి వాయిస్ మెసేజ్ ని పంపించింది, అంటే 3కి 4కి మధ్యలోనే నిధికి ఏదో జరిగింది అని తన అసిస్టెంట్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత శివాజీ అండ్ టీం ఆ నిధి వెళ్ళిన రూట్ లోనే ముందుకు వెళుతూ ఉండగా తనకి నిధి రింగ్ ఒకటి దొరుకుతుంది. నిజానికి సేమ్ అదే రింగ్ ని తను తీసుకున్న ఫొటోస్ లో ఉండి ఉంటుంది. దాంతో ఇది నిధి రింగే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. అలా వాళ్ళు ముందుకు వెళుతూ ఉండగా వాళ్ళకి నిధి వెంట్రుకలు దొరుకుతాయి. శివాజీ వాటిని కూడా తీసి తన దగ్గర పెట్టుకుంటాడు. అప్పటికే రాత్రి అయిపోవడంతో మనం ఇక్కడే ఉండి రేపు దాని గురించి తెలుసుకోవాలి అని అక్కడే స్టే చేస్తారు. సరిగ్గా అదే సమయంలో శివాజీకి తన కూతురు ఫోన్ చేసి, నానా నాకు నిద్ర పట్టడం లేదు, మీ స్టోరీ చెప్పండి అని అడుగుతుంది. దాంతో శివాజీ తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి శివాజీ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉండగా శివాజీ ఫాదర్ ఫ్రెండ్ మాత్రం లాయర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. శివాజీ ఫాదర్ ఫ్రెండ్ అయినటువంటి లాయర్ కి గాయత్రి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఈ గాయత్రిని శివాజీకి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని శివాజీ ఫాదర్ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు శివాజీ గుడికి వెళ్ళగా అక్కడ శివాజీ ఫస్ట్ టైం జననిని చూస్తాడు. అప్పుడు జనని అక్కడ ఉన్న ఒక కుక్కకి అన్నం పెడుతూ ఆ కుక్కను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో
సమయంలో అక్కడికి వచ్చిన గాయత్రి ఆ కుక్కని అసహించుకుంటూ ఆ కుక్కను కొడుతూ ఉంటుంది. దాంతో శివాజీకి ఆ గాయత్రి మీద కోపం ఏర్పడి జననిని ప్రేమించడం మొదలు పెడతాడు. ఈ విషయం శివాజీ వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. దాంతో శివాజీ వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే జనని వాళ్ళ క్యాస్ట్ శివాజీ వాళ్ళ క్యాస్ట్ వేరువేరుగా ఉంటాయి. శివాజీ ఫాదర్ వెంటనే జనని దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నా కొడుక్కి కొంచెం దూరంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా శివాజీ తన స్టోరీని చెప్తూ ఇంతలో తనకి ఏదో కనిపించడంతో నేను మిగతా స్టోరీని తర్వాత చెప్తాను అని వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అక్కడ నిజానికి శివాజీ నిధి చెప్పును చూసి ఉంటాడు. ఆ చెప్పు మీద రక్తం కూడా అంటి ఉంటుంది. దాంతో శివాజీ ఇంకా ముందుకు వెళుతూ ఉండగా అక్కడ ఈ ప్రదేశంలోకి రావడం నిషిద్ధం అనే ఒక బోర్డు ఉంటుంది. అయినా శివాజీ ఆ బోర్డు దాటుకుని అవతలకి వెళ్ళగా అక్కడే శివాజీకి నిధి డెడ్ బాడీ దొరుకుతుంది. దాంతో వెంటనే ఫోరెన్సిక్ టీమ్ ని కూడా అక్కడికి పిలిపిస్తాడు. అక్కడ నిధి డెడ్ బాడీ ఇంతకు ముందు బీచ్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీని పాతి పెట్టారు కదా, సేమ్ అదే విధంగా ఈ నిధి ఫేస్ మీద కూడా కిరోసిన్ పోసి కాల్ చేసి ఉంటారు. ఆ నిధి డెడ్ బాడీకి పక్కనే ఒక మేకప్ వేసుకునే కిట్టు ఒక పెద్ద బ్రష్ ఉంటుంది. ఆ మేకప్ వేసుకునే బ్రష్ ని చూసిన శివాజీ ఇది ఖచ్చితంగా నిధిది అయి ఉండదు, ఎందుకంటే ఇది చాలా హెవీ మేకప్ వేసుకునే బ్రష్ లాగా ఉంది. ఇది ఒక సినిమా ఆర్టిస్ట్ దో లేదా ఒక మోడల్ దో అయి ఉంటుంది అని అనుకుంటూ అక్కడ నిధిని ఎలా చంపి ఉంటారో అని శివాజీ తనకు తానుగా ఊహించుకుంటూ ఉంటాడు. అప్పుడు నిధి ఒక్క నోట్లో ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్ ని తీసుకుని ఓపెన్ చేయగా అందులో ఏదో ఒక మంత్రం రాసి ఉంటుంది. దాంతో శివాజీ ఈ మంత్రం గురించి తెలిసిన వాళ్ళని అడగాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత శివాజీ వెంటనే నిధి వాళ్ళ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేయడంతో తను చాలా బాధపడి సార్ నా కూతురిని చంపిన వాడిని ఎలాగైనా మీరే శిక్షించాలి అని అంటాడు. దాంతో శివాజీ సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత శివాజీ ఇంటికి వెళుతూ ఉండగా తన అసిస్టెంట్ శివాజీని చూసి సార్ ఈ నిధి కేసు లాగానే ఇంతకు ముందు ప్రియా కేసు కూడా జరిగింది అని చెప్తాడు. దాంతో వెంటనే శివాజీ ఆ ప్రియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ప్రియా వాళ్ళ అమ్మ శివాజీని చూసి మాట్లాడుతూ సార్ ఈ ప్రియా తన భర్తని వదిలేసి వేరుగా ఉంటూ ఉంది. తను కనిపించకుండా పోయిన 2 రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా ఆ తర్వాత నా కూతురు ప్రియా బీచ్ లో శవమై తేలింది అని చెప్తుంది. దాంతో శివాజీ వెంటనే ఆ బీచ్ లో చనిపోయిన ప్రియా చనిపోయిన తర్వాత న్యూస్ లో వేసిన ఆర్టికల్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తాడు. వెంటనే శివాజీ తన అసిస్టెంట్ ని చూసి ఇప్పుడు చనిపోయిన ఈ నిధికి అలాగే ఇంతకు ముందు బీచ్ లో దొరికిన ప్రియాకి కూడా ఏదో లింక్ ఉంది. వీళ్ళిద్దరి చావుకి మధ్య ఏదో కామన్ పాయింట్ ఉంది, దాన్ని కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ప్రియా చనిపోయినప్పుడు న్యూస్ లో వేసిన ఆర్టికల్స్ అన్నిటినీ చూస్తూ ఉండగా తనకింతకు ముందు నిధి నోట్లో దొరికిన పేపర్ లో మంత్రం రాసి ఉంది కదా, సేమ్ అదే విధంగా ప్రియా దగ్గరలో కూడా ఒక పేపర్ ఉండి ఉంటుంది. ఆ పేపర్ లో కూడా సేమ్ అలాంటి మంత్రమే ఏదో రాసి ఉంటుంది. అలాగే ఈ నిధి మరియు ప్రియా ఇద్దరు కనిపించకుండా పోవడానికి ముందే వాళ్ళ ఫోన్ కూడా పోయింది అని తెలుస్తుంది. దాంతో ఆ విషయం తెలుసుకున్న శివాజీ ఆ యాంగిల్లో ఆలోచిస్తూ ఆ కిల్లర్ ముందుగా వీళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ దొంగలించి ఆ తర్వాత వీళ్ళకి సెల్ ఫోన్ నాకు దొరికింది, మీరు నా దగ్గరికి రండి అని చెప్పి వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నాడేమో అని ఆలోచించడం మొదలు పెడతాడు. అదే విధంగా శివాజీకి ఈ చనిపోయిన ప్రియాకి అలాగే నిధికి ఒక కామన్ ఫ్రెండ్ ఉంది, తన పేరు పూజ అని తెలుస్తుంది. నిజానికి ఈ పూజ నిధికి స్కూల్ ఫ్రెండ్ కాగా ఈ పూజ ప్రియాకి కాలేజీలో ఫ్రెండ్ అయి ఉంటుంది. దాంతో శివాజీ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి ఈ నిధికి మరియు ప్రియాకి కామన్ ఫ్రెండ్ అయినటువంటి పూజని ఎంక్వైరీ చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత శివాజీ వెంటనే నిధి నోట్లో దొరికిన పేపర్ లో రాసి ఉన్న మంత్రం గురించి తెలుసుకోవాలి అని తన నాన్న ఈ పురాణాల గురించి బాగా చదువుతాడు కాబట్టి వెంటనే తన నాన్న దగ్గరికి వెళ్లి దానిని చూపిస్తాడు. అప్పుడు తన నాన్న శివాజీని చూసి తనకి పురాణాల్లో ఉన్న ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఈ క్యారెక్టర్ కి కోపం వస్తే ఆ కోపం అంటే ఆ పగని తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తూ ఉంటాడు, తన పగని తీర్చుకోవడానికి ఆ వ్యక్తి ఎంత కష్టమైనా పడేవాడు అని చెప్తూ అంటే ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఏదో పగతో రగిలిపోతున్నాడు, తన పగని తీర్చుకోవడానికి ఎంతటి కష్టానికైనా తను వెనకాడడు అని చెప్తాడు. అలా తనకు తెలిసింది చెప్పిన శివాజీ తండ్రి వెంటనే శివాజీతో చాలా ప్రేమగా మాట్లాడడానికి ముందుకు వస్తూ ఉంటాడు. నిజానికి అక్కడ శివాజీ తండ్రి మరియు శివాజీ ఇద్దరూ కూడా తండ్రి కొడుకుల్లా కాకుండా ఒక పోలీస్ పై అధికారి మరియు మరొక పోలీస్ ఆఫీసర్ లాగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శివాజీ ఫాదర్ శివాజీతో కొంచెం ప్రేమగా మాట్లాడడానికి తన దగ్గరికి రాగా శివాజీ తన నాన్నని అవాయిడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. శివాజీ జనని అనే అమ్మాయిని లవ్ చేయడంతో జనని క్యాస్ట్ వేరని శివాజీ వాళ్ళ నాన్న
నాన్న జననితో పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. అయితే శివాజీ మాత్రం నేను జననినే పెళ్లి చేసుకుంటాను అని కరాఖండిగా చెప్పడంతో శివాజీ ఫాదర్ శివాజీని చూసి అయితే నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అని శివాజీ మీద గొడవ చేస్తాడు. దాంతో శివాజీ వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శివాజీ జననిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఈ విషయాన్ని కూడా తన నాన్నకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా శివాజీ జననిని పెళ్లి చేసుకోవడం కోసం రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ఈ శివాజీ తన ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినా ఎంతసేపు అయినా తన నాన్న రాకపోవడంతో శివాజీ వెంటనే వెళ్లి జననిని పెళ్లి చేసుకుంటాడు. అలా జరిగిందంతా కూడా శివాజీ తన కూతురికి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత శివాజీ మరియు తన కూతురు ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉండగా అప్పుడు తన కూతురు శివాజీని చూసి నానా తాత నాతో కూడా మాట్లాడడం లేదు, ఎప్పుడు మాట్లాడతాడు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న జనని వాళ్ళ అమ్మ ఖచ్చితంగా మాట్లాడతాడు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఫోన్ రింగ్ అవడంతో జనని కూతురు అదే తను పెంచుకుంటున్న కూతురు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి రాంగ్ నెంబర్ అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. ఆ తర్వాత రోజు శివాజీ ఆ ప్రియా హత్యకి మరియు నిధి హత్యకి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, వీటి గురించి మీడియాకి ఎవరో చెప్పొద్దు అని అంటాడు. అయితే ఆ విషయం మీడియాకి ఎలాగో అలా తెలిసిపోతుంది. దాంతో మీడియా వాళ్ళు వచ్చి పోలీసుల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దాంతో శివాజీ డీసీపీ దగ్గరికి వెళ్లి మనం ఈ విషయాన్ని ఎంతో సీక్రెట్ గా ఉంచాం, అయినా వాళ్ళకి ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శివాజీ దగ్గరికి తన అసిస్టెంట్ ఒక బాక్స్ తీసుకుని వచ్చి ఇస్తాడు. దాంతో శివాజీ వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా అందులో ఒక కెమెరా ఉంటుంది. వెంటనే ఆ కెమెరాలో ఉన్న వీడియోని ప్లే చేయగా ఆ వీడియోలో ఒక హోటల్ రూమ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కిల్లర్ నేను నెక్స్ట్ హత్యని ఈ రూమ్ లోనే చేయబోతున్నాను, నీకు దమ్ముంటే టాలెంట్ ఉంటే ఆ హత్యని ఆపి చూడు అని ఒక ఛాలెంజ్ చేస్తాడు. దాంతో శివాజీ ఇప్పటికే ఈ కిల్లర్ 2 హత్యలు చేశాడు, 3వ హత్య చేయకుండా ఎలాగైనా ఆపాలి అని తనకు తెలిసిన మైకేల్ అనే ఒక హ్యాకర్ ని తీసుకుని వచ్చి తనకి ఆ వీడియోని చూపించి ఈ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ తో ఉన్న పెయింట్ ఏ హోటల్లో ఉందో కనుక్కో అని చెప్తాడు. దాంతో ఆ హ్యాకర్ అతి కష్టం మీద ఆ కలర్ రూమ్ ఏ హోటల్లో ఉందో కనుక్కొని చెప్తాడు. శివాజీ వెంటనే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను అని వెంటనే తన ఫాదర్ దగ్గర పనిచేసిన భీమ్ అనే ఆఫీసర్ కి ఫోన్ చేసి ఆ హోటల్లోని రూమ్ లో ఏదో హత్య జరగబోతున్నట్లు ఉంది, నువ్వు వెంటనే అక్కడికి వెళ్లి ఆ రూమ్ లోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆపు అని అంటాడు. దాంతో భీమ్ వెంటనే ఆ హోటల్ దగ్గరికి వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ ఆ రూమ్ లోకి ఎవరిని పంపించవద్దు అని చెప్తాడు. అప్పుడే భీమ్ అక్కడికి ఒక మోడల్ వచ్చి డాన్స్ చేస్తూ ఉండగా భీమ్ తన పక్కన ఏం జరుగుతుందో అన్నీ మర్చిపోయి సొల్లు కార్చుకుంటూ ఆ మోడల్ నే చూస్తూ ఉంటాడు. అయితే శివాజీ భీమ్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ భీమ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో శివాజీ వెంటనే వేగంగా అక్కడికి వచ్చి ఈ భీమ్ ఆ మోడల్ నే చూస్తూ సరిగ్గా పని చేయడం లేదు అని తనని బాగా తిడతాడు. సరిగ్గా అదే సమయంలో శివాజీ దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చి ఈ హోటల్లో 6 గంటలకి ఏదో హత్య జరగబోతుందంటే కదా, మీరు ఎలా దాన్ని ఆపబోతున్నారు అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న శివాజీ ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు. మీడియా వాళ్ళు మాత్రం ఎవరో ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు, అందుకే ఈ హోటల్ దగ్గరికి వచ్చాము అని చెప్తారు. ఆ తర్వాత శివాజీ మరియు భీమ్ ఇద్దరు కూడా ఆ కిల్లర్ చెప్పిన రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ ఏమీ జరిగి ఉండదు. సరిగ్గా అదే సమయంలో వాష్రూమ్ లో నుంచి ఏదో సెల్ ఫోన్ మోగుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. భీమ్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ సెల్ ఫోన్ ని ఎత్తబోతూ ఉంటాడు. శివాజీ మాత్రం ఆ సెల్ ఫోన్ ని ఎత్తొద్దు అని అంటూ ఉంటాడు. అయినా భీమ్ వినిపించుకోకుండా వెళ్లి ఆ సెల్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో అక్కడ సడన్ గా ఒక బాంబు పేలి ఆ భీమ్ అక్కడికక్కడే చనిపోతాడు. అయితే అదే సమయంలో శివాజీకి మళ్ళీ తన వైఫ్ కనిపిస్తూ ఉండడంతో వెంటనే తన టాబ్లెట్ వేసుకునే సమయం వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శివాజీకి కిల్లర్ డైరెక్ట్ గా ఫోన్ చేసి నేను మరో 2 మర్డర్స్ ని కూడా చేయబోతున్నాను, నీకు వీలైతే చేతనైతే ఆపు అని చెప్తాడు. ఆ తర్వాత శివాజీ వెంటనే ఇంతకు ముందు నిధి కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో తన దగ్గరికి కొత్తగా ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయినటువంటి వినోద్ వచ్చి నేను మీ దగ్గర పని చెయ్యాలి అని అడిగాడు కదా. శివాజీ వెంటనే ఆ వినోద్ దగ్గరకు వెళ్లి నువ్వే ఈ హత్యలన్నీ చేస్తున్నావు, నువ్వు నా దగ్గర ఉంటే ఇలా ఈజీగా హత్యలు చేయవచ్చు అని, నువ్వే ఇదంతా చేస్తున్నావని నాకు తెలిసిపోయింది అని వెంటనే మీడియా వాళ్ళకి అంతకుడు దొరికిపోయాడు అని ఇన్ఫార్మ్ చేసి శివాజీ వెంటనే ఈ వినోద్ ని డీసీపీ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అయితే వినోద్ మాత్రం డీసీపీని చూసి సార్ నేను ఏ హత్య చెయ్యలేదు, ఏ తప్పు చేయలేదు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. శివాజీ వెంటనే వినోద్ ని చూసి నిజమే నువ్వు ఏ హత్య చేయలేదని నాకు కూడా తెలుసు, కానీ ఇదంతా ఒక నాటకం, మనం ఇలా మీడియా ముందు చెప్తే ఆ నిజమైన కిల్లర్ ఖచ్చితంగా పోలీసులు పట్టుకున్నది నిజమైన హంతకుణ్ణి కాదు అని నిరూపించడం
తప్పించడం కోసం వెంటనే మరొక హత్య కూడా చేస్తాడు. ఈ తొందరలో తను ఖచ్చితంగా తప్పు చేస్తాడు. దాన్నే మనం అవకాశంగా తీసుకుని కిల్లర్ ని పట్టుకోవాలి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఒక అమ్మాయి మాట్లాడుతూ శివాజీ నన్ను మీరే కాపాడాలని అంటూ వాయిస్ వినిపిస్తుంది. దాంతో ఆ వాయిస్ ని విన్న శివాజీ అసిస్టెంట్ శివాజీని చూసి సార్ ఈ వాయిస్ ని ఎక్కడో విన్నట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. శివాజీ మాత్రం ఆ వాయిస్ నోట్ ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉండగా అప్పుడే శివాజీకి ఆ వాయిస్ వినిపిస్తున్న ప్లేస్ నుంచి ఏవో సమోసాలు బజ్జీలు అమ్ముతున్నట్లుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ ఆడియో క్లిప్ ని బాగా వింటూ ఉంటారు. అప్పుడే శివాజీ ఈ ఆడియో క్లిప్ ని ఏదో రన్నింగ్ ట్రైన్ లో నుంచి రికార్డ్ చేసి పంపించినట్లు ఉన్నారు అని తెలుసుకుంటాడు. తన సెల్ ఫోన్ ని ట్రేస్ చేసి అక్కడ ఏ స్టేషన్ ఉందో అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శివాజీ అసిస్టెంట్ శివాజీని చూసి సార్ ఈ వాయిస్ ఫస్ట్ మూవీలో పూజా గాంధీ గారు ఈ వాయిస్ తోనే ఉన్నారు. ఈ వాయిస్ హీరోయిన్ పూజా గాంధీ లాగా ఉంది అని అంటాడు. అయితే అక్కడే ఉన్న హ్యాకర్ మాత్రం శివాజీని చూసి సార్ పూజా గాంధీ గారు తన ఫస్ట్ మూవీలో డబ్బింగ్ చెప్పించుకున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న శివాజీ ఆ పూజా గాంధీకి డబ్బింగ్ చెప్పిన ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడ ఉందో కనుక్కోండి అంటాడు. దాంతో వెంటనే శివాజీ అండ్ గ్యాంగ్ ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కి వెళ్ళగా ఆ అమ్మాయి మరి ఎవరో కాదు గాయత్రి అని తెలుస్తుంది. గాయత్రి అంటే ఎవరో మీకు గుర్తుంది కదా, శివాజీ ఫాదర్ తన ఫ్రెండ్ కూతురు గాయత్రిని శివాజీకి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు కదా, ఆ గాయత్రినే ఈ గాయత్రి. అయితే ఆ గాయత్రికి శివాజీ పేరు తెలుసు కాబట్టి అందుకే శివాజీ మీరు నన్ను రక్షించండి అని వేడుకుని ఉండి ఉంటుంది. దాంతో శివాజీ ఆ గాయత్రి ఇప్పుడు ట్రైన్ లో వెళుతుంది కదా అని ఆ ట్రైన్ నెక్స్ట్ ఏ స్టాప్ కి వెళ్ళబోతుందో తెలుసుకుని వెంటనే ఆ రైల్వే స్టేషన్ కి ఫోన్ చేసి ఆ ట్రైన్ లో చెక్ చేయమని చెప్పి ఈ శివాజీ కూడా వెంటనే బయలుదేరి ఆ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే రైల్వే ఉద్యోగులు ఆ ట్రైన్ లో చెక్ చేస్తూ ఉంటారు. శివాజీ కూడా అక్కడికి రావడంతో అదే సమయంలో శివాజీకి కిల్లర్ నుంచి ఫోన్ వస్తుంది. కిల్లర్ శివాజీతో మాట్లాడుతూ శివాజీ నువ్వు లేట్ గా వచ్చావు, నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను అని అంటూ ఉంటాడు. అప్పుడు శివాజీ వెంటనే అక్కడ ఉన్న ఒక రైల్వే ఉద్యోగి నుంచి విజిల్ తీసుకుని గట్టిగా విజిల్ వేస్తాడు. అయితే ఆ సౌండ్ ని ఫోన్ లో విన్న కిల్లర్ వెంటనే తన చెవి దగ్గర నుంచి ఫోన్ ని పక్కకి తీస్తాడు. అది గమనించిన శివాజీ అంటే ఖచ్చితంగా ఇతనే కిల్లర్ అనుకుని వెంటనే అతను వెంట పడడం మొదలు పెడతాడు. దాంతో ఆ కిల్లర్ తన చేతిలో ఉన్న గాయత్రి కూర్చుని ఉన్న వీల్ చైర్ ని అక్కడే వదిలేసి తను అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. శివాజీ తన వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ శివాజీ ఆ వీల్ చైర్ లో ఉన్న గాయత్రిని చూసి మీరు ఓకే కదా అని అంటాడు. అప్పటికే ఆ గాయత్రి మత్తులో ఉంటూ నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా తల ఊపుతూ ఉంటుంది. శివాజీ మాత్రం ఆ కిల్లర్ వెంట పడుతూ ఉంటాడు. శివాజీ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి ఈ గాయత్రిని జాగ్రత్తగా చూసుకోండి అని తను మాత్రం ఆ కిల్లర్ వెంట పడుతూ ఉంటాడు. అలా ఇద్దరు కూడా ఒక పాడుబడిన బిల్డింగ్ లోకి వెళ్తూ ఉండగా సడన్ గా శివాజీకి మళ్ళీ తన వైఫ్ కనిపించడం మొదలు పెడుతుంది. శివాజీ వెంటనే తన చేతిని చూడగా తన చేతికి ఉన్న వాచ్ కింద పడిపోయి ఉంటుంది. అంటే ఆ వాచ్ లేకపోవడం వల్లనే అలారం మోగి ఉండదు. అందువల్లనే శివాజీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయి ఉంటాడు. అలా శివాజీకి తన వైఫ్ కనిపిస్తూ ఉంటుంది. అలా శివాజీ వైఫ్ జనని వెనకాల నుంచే కిల్లర్ వచ్చి ఒక రాడ్ తీసుకుని శివాజీ తల మీద గట్టిగా కొట్టడంతో శివాజీ స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే కొన్ని గంటల తర్వాత ఆ గాయత్రి హాస్పిటల్లో కళ్ళు తెరిచి తను కోలుకుంటూ ఉంటుంది. మరోపక్క శివాజీ కూడా కళ్ళు తెరవగా తనకి బేడీలు వేసి తనని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. దాంతో శివాజీ పోలీస్ ఆఫీసర్స్ ని చూసి నాకెందుకు బేడీలు వేశారు, నన్నెందుకు విచారిస్తున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే శివాజీని చూసి మేము గాయత్రిని ఎంక్వైరీ చేశాం, తను చెప్పిన గుర్తులను పట్టి ఒక డ్రాయింగ్ కూడా గీయించాం, ఆ బొమ్మ అచ్చం నీలాగే వచ్చింది, నువ్వే ఆ అంతకుడివి అని అంటారు. అయితే ఆ మాటలు విన్న శివాజీ నవ్వుతూ సార్ అర్థం చేసుకోండి, ఆ గాయత్రి మత్తులో ఉన్నప్పుడు నేనే వెళ్ళి తనను కాపాడాను, అందుకే మత్తులో తను నన్ను చూసింది కాబట్టి నా గుర్తులే చెప్పి ఉండవచ్చు, ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను ఎవరిని కూడా చంపలేదు, నాకు కేవలం 2 రోజులు టైం ఇస్తే నేను ఆ అంతకుడిని పట్టుకుంటాను అంటాడు. అయితే పోలీసులు శివాజీ మాటలు వినకుండా నీకు 2 రోజులు టైం ఇవ్వడం కాదు, ఈ 2 రోజులు కూడా నిన్ను నీ ఇంట్లోనే బేడీలు వేసి బంధిస్తున్నాము అని చెప్తారు. దాంతో శివాజీ చేసేదేమీ లేక ఇంటి లోపల నుంచి ఆ అంతకుడిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. శివాజీ వెంటనే తన టీం ని ఇంటికి రప్పించి ఎవరు హత్య చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి ఒక న్యూస్ తెలుస్తుంది. అదేమిటి అంటే హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్న గాయత్రిని ఎవరో చంపేశారు అని తెలుస్తుంది. అంటే అతనే కిల్లర్ అని అందరూ అర్థం చేసుకుంటారు. అయితే శివాజీ మాత్రం ఈ హత్యలన్నిటికీ కూడా ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శివాజీ
అసిస్టెంట్ శివాజీని చూసి, సార్ ఫస్ట్ లో బీచ్ దగ్గర చనిపోయింది కదా ప్రియా, వాళ్ళ నాన్న తను చనిపోయినప్పుడు స్టేషన్ కి వచ్చి చాలా గొడవ చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్న చిన్న ఫోటోలు తీసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు అని అంటాడు. అప్పుడే సడన్ గా శివాజీకి ఈ హత్యలన్నిటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏమిటో ఒకటి గుర్తుకు వస్తుంది. ఆ కామన్ పాయింట్ ఏమిటి అంటే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ తండ్రులే అని తెలుస్తుంది. అంటే మొదట్లో చనిపోయిన ప్రియా వాళ్ళ నాన్న పోలీసులకి ఇన్ఫార్మర్ గా వర్క్ చేసి ఉండి ఉంటాడు. అలాగే నిధి వాళ్ళ నాన్న డాక్టర్ అయినప్పటికీ పోలీసులకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. అదే విధంగా గాయత్రి వాళ్ళ నాన్న కూడా లాయర్ కాబట్టి తను కూడా పోలీసులకి బాగా సంబంధాలని కలిగి ఉంటాడు. అదే విధంగా చనిపోయిన భీము వాళ్ళ నాన్న కూడా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, అందుకే అతన్ని కూడా చంపేశాడు. ఇక 5వ టార్గెట్ మా నాన్న. అంటే ఆ కిల్లర్ ఇప్పటి వరకు మా నాన్నతో పాటు ఆ 5 మంది కొడుకుల్ని కూతుర్ని చంపుతున్నాడు. అంటే దాని అర్థం నెక్స్ట్ నేనే తన టార్గెట్ అని అంటాడు శివాజీ. స్టోరీ గతానికి వెళ్తుంది. శివాజీ ఒక పాపను దత్తత తీసుకుని పెంచుతూ ఉండగా తనకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ఏమిటి అంటే ఆ పాపను మీరు పోలీస్ కస్టడీలోనే పెంచాలి అని ఒక లెటర్ వస్తుంది. అదే విధంగా శివాజీకి ఆ లెటర్ పంపించిన దాని వెనకాల తన ఫాదర్ ఉన్నాడని తెలిసి తన ఫాదర్ మీద చాలా కోపంగా వెళ్ళి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయే ముందు ఈ అమ్మాయిని నా దగ్గరే పెంచమని లాస్ట్ కోరిక కోరింది, అందుకే నేను తనని మన ఇంట్లో పెంచుతున్నాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శివాజీ తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోకుండా శివాజీని చూసి ఆ అమ్మాయికి రుద్ర అనే ఒక ప్రొఫెసర్ నుంచి ప్రాణహాని ఉంది అని ఆ శివాజీకి రుద్ర గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఈ రుద్రకి చిన్న వయసులో నుంచి బ్లాక్ మ్యాజిక్ అదే చేతబడి చేయడం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి ఆ చేతబడులకి సంబంధించిన బుక్సే చదువుతూ ఉంటాడు. దాంతో రుద్ర అమ్మ అది గమనించి రుద్ర మీద చాలా కోప్పడుతుంది. దాంతో రుద్ర అమ్మెందుకు నా మీద కోప్పడుతుంది అని తను చాలా కోపంతో తన అమ్మని కిందకి తోసేస్తాడు. దాంతో తన అమ్మ కింద పడి చనిపోతుంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చి రుద్ర అమ్మ సాధారణంగా కింద పడి చనిపోయింది అని కేసుని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత రుద్ర బాగా చదువుకుని ప్రొఫెసర్ అవుతాడు. అదే సమయంలో ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళకి ఒక పాప పుడుతుంది. రుద్ర తన కూతురిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. రుద్ర కూతురు ఎంత అల్లరి చేసినా రుద్ర మాత్రం తనని ఏమీ అనకుండా ఉంటాడు. అయితే రుద్ర వైఫ్ మాత్రం తన కూతురు అల్లరి చేస్తే తనను కొడుతూ ఉంటుంది. దాంతో రుద్రకి కోపం వచ్చి చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే కొట్టేది అని గుర్తు చేసుకుని వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి తన వైఫ్ ని బాగా కొట్టి ఇంకొకసారి నా కూతురి మీద చెయ్యేస్తే నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో రుద్ర వైఫ్ చాలా భయపడిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి రుద్ర తన వైఫ్ ని మానసికంగా హింసిస్తున్నాడు అని రుద్రాని తీసుకుని వెళ్లి ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అయితే ఆ రుద్ర ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక వ్యక్తిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి తన కూతుర్ని వెతుకుతూ వస్తూ ఉంటాడు. అప్పుడే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగానే ఆ పాప వాళ్ళ అమ్మ పాపను తీసుకుని పారిపోతూ తనకి ఎదురొచ్చిన శివాజీని చూసి నన్ను నా పాపని కాపాడండి అని అడిగి ఉంటుంది. కొంత సమయానికి అక్కడికి రుద్ర నిజంగానే వచ్చి తన వైఫ్ ని కారుతో గుద్దేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఇలా శివాజీ ఫాదర్ చెప్పడంతో శివాజీ అంతా కూడా అర్థం చేసుకుంటాడు. శివాజీ ఫాదర్ శివాజీని చూసి అప్పుడు తను తన కూతుర్ని చాలా జాగ్రత్తగా నీ కారులో పెట్టి కాపాడగలిగింది. ఇప్పుడు ఆ రుద్ర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆ పాపకి చాలా ప్రాణహాని ఉంది, అందుకే పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాము అని చెప్తాడు. అలా మాట్లాడే సమయంలోనే శివాజీ ఫాదర్ శివాజీతో ఈ కేసు కంప్లీట్ అయ్యే వరకు పాప మా కస్టడీలోనే ఉంటుంది అని అంటాడు. అయితే శివాజీ మాత్రం ఆ మాటలకి ఇష్టపడడు. పాపను ఎలాగైనా నేను దక్కించుకోవాలి, నా దగ్గరే తనని పెంచాలి అని తను లీగల్ గా పోరాటం చేస్తాడు. ఫైనల్ గా శివాజీ కోర్టు తీర్పు ద్వారా ఆ పాప శివాజీ దగ్గర ఉండవచ్చు అని కోర్టు తీర్పునిస్తుంది. అలా శివాజీ మళ్ళీ ఆ పాపను తన దగ్గరికి తీసుకుని వచ్చి జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత శివాజీ ఫాదర్ మరియు మరొక నలుగురు ఆఫీసర్స్ కలిసి రుద్ర ఉన్న ప్లేస్ కి వెళ్లి నువ్వే నీ భార్యను చంపావని ఒప్పుకో, కొన్ని రోజులు నీకు శిక్ష పడుతుంది, ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చి నీ కూతురుతో చాలా హ్యాపీగా ఉండవచ్చు, లేదంటే ఈ మెంటల్ హాస్పిటల్లోనే శాశ్వతంగా ఉండిపోతావు అని చెప్తాడు. దానికి ఆ రుద్ర కూడా ఒప్పుకుని కోర్టులో తనే తన భార్యను చంపాను అని చెప్పడానికి వచ్చి ఉంటాడు. అదే సమయంలో శివాజీ ఆ రుద్ర కూతురు తన దగ్గరే పెరగవచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఆ లీగల్ పేపర్స్ ని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉంటాడు. అది చూసిన ఆ రుద్ర ఇంక పాప మనతో ఉండదు అని తెలుసుకుని అది గ్రహించిన రుద్ర వెంటనే పోలీస్
పోలీసుల దగ్గర నుంచి గన్ను తీసుకుని షూట్ చేయడంతో అది మిస్ అయ్యి పొరపాటున అక్కడ ఉన్న ఒక గ్యాస్ సిలిండర్ పేలుతుంది. ఆ కాల్పుల్లో నుంచి రుద్ర తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అలా తప్పించుకున్న ఆ రుద్ర శివాజీ నాన్నతో పాటు ఆ రోజు తన దగ్గరికి వచ్చిన ఆ ఆఫీసర్స్ పిల్లల్ని చంపడం మొదలు పెడతాడు. అలా జరిగిందంతా కూడా గుర్తు చేసుకున్న శివాజీ అంటే నెక్స్ట్ టార్గెట్ నేనే అని తన తోటి టీం మెంబర్స్ అందరికీ కూడా చెప్తాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శివాజీ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ చూసి అది సరే, ఆ గాయత్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు నా డ్రాయింగ్ ఎలా డ్రా చేయించింది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని తన టీంను అడుగుతాడు. అప్పుడు శివాజీ టీంలో ఉన్న వినోద్ సార్ ఇదంతా కూడా మీ నానే చేయించారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివాజీ చాలా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి శివాజీ వాళ్ళ ఫాదర్ కి నెక్స్ట్ ఆ రుద్ర తన కొడుకునే చంపబోతున్నాడు అని తెలిసి ఉంటుంది. దాంతో శివాజీ ఫాదర్ ఎలాగైనా తన కొడుకుని కాపాడుకోవాలి అని డీసీపీకి ఫోన్ చేసి మీరు నా కొడుకుని కస్టడీలోకి తీసుకోండి, అప్పుడే నా కొడుకు యొక్క ప్రాణాలు మీరు రక్షించిన వారు అవుతారు, లేకపోతే రుద్ర చంపేస్తాడు అని పోలీసులకి చెప్పి ఆ శివాజీని కస్టడీలోకి తీసుకునేలాగా చేసి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పిన వినోద్ సార్ ఈ విధంగా ప్లాన్ చేసి నిన్ను మేము కస్టడీలోకి తీసుకున్నాము అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో శివాజీకి కిల్లర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ కిల్లర్ శివాజీతో ఫోన్ లో మాట్లాడుతూ నువ్వు చాలా జాగ్రత్త పడిపోయావు, ఐదో వాడు ఎవరో కాదు అది నువ్వే, అది తెలిసి మీ నాన్న నిన్ను చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి రక్షించాడు, కానీ మీ నాన్న నిన్ను కాపాడగలిగాడు, కానీ తను మాత్రం జాగ్రత్తగా ఉండలేకపోయాడు. మీ నాన్న ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడు, మర్యాదగా నా కూతురుని ఇచ్చేసి మీ నాన్నని తీసుకుని వెళ్ళు అని ఆ శివాజీకి ఫోన్ చేసి కిల్లర్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో శివాజీ వెంటనే తన టీం ని చూసి నేను ఇప్పుడు వెళ్ళి నా నాన్నని కాపాడుకోవాలి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు. దాంతో తన టీం వెంటనే శివాజీని బయటికి వెళ్ళనిస్తారు. శివాజీ వెంటనే ఇంటికి వెళ్లి తన పాపని తీసుకుని అక్కడికి వెళుతూ ఉండగా తనకు మళ్ళీ తన వైఫ్ కనిపిస్తూ ఎక్కడికి వెళుతున్నారు, ప్లీజ్ పాపని ఆ రాక్షసుడికి ఇవ్వద్దు అని చెప్తూ ఉంటుంది. అయినా శివాజీ అవేమీ పట్టించుకోకుండా కారులో వెళుతూ ఉంటాడు. అప్పుడే ఆ కిల్లర్ శివాజీకి ఫోన్ చేసి నువ్వు గన్ను తీసుకుని వస్తున్నావని నాకు తెలుసు, నువ్వు వెంటనే ఆ గన్ను కింద పడేసిరా అని అంటాడు. దాంతో శివాజీ ఆ కిల్లర్ చెప్పినట్లుగానే గన్నుని అతని ఫోన్ ని కూడా కింద పడేసి అక్కడి నుంచి ఆ కిల్లర్ చెప్పిన ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి ఆ రుద్ర ఫేస్ కి మాస్క్ వేసుకుని శివాజీ తండ్రిని అక్కడికి తీసుకుని వచ్చి రుద్ర కూతురుతో పాటు ఉన్న శివాజీ దగ్గరికి వస్తాడు. వెంటనే ఆ కిల్లర్ తన ఫేస్ కు ఉన్న మాస్క్ ని పక్కకి తీస్తాడు. అది చూసిన శివాజీ ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ రుద్ర ఉండడు. మొదట్లో శివాజీని కాఫీ షాప్ లో ఒక డాక్టర్ ప్రతాప్ అనే ఒక వ్యక్తి కలిశాడు కదా, ఆ వ్యక్తి అక్కడికి వచ్చి ఉంటాడు. అంటే ఇక్కడ నిజానికి ట్విస్ట్ ఏమిటి అంటే రుద్రాకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన ఫేస్ మొత్తం కాలిపోయి ఉంటుంది. అందువల్ల తన ఫేస్ ని వేరొక వ్యక్తిలాగా మార్చుకుని డాక్టర్ ప్రతాప్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో శివాజీ రుద్రతో మాట్లాడుతూ నిన్ను చూసి నేనేమి ఆశ్చర్యపోవడం లేదు, నిజానికి నీకు ఫైర్ యాక్సిడెంట్ లో నీ మొహం కాలిపోయి ఉంటుంది, అందుకే నువ్వు వేరొకరి ఫేస్ ని పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. అదే విధంగా మాకు నిధి మర్డర్ ని ఎంక్వైరీ చేసేటప్పుడు అక్కడ మాకు ఒక మేకప్ బ్రష్ కనిపించింది. నిజానికి ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎండకి ఎక్కువ రాకూడదు, వాళ్ళు తన ఫేస్ మీద ఎక్కువ మేకప్ వేసుకుని రావాల్సి ఉంటుంది, అందుకే మాకు నీ మేకప్ కిట్ ఒకటి అక్కడ దొరికింది. వీటన్నిటిని గుర్తు చేసుకుంటే నువ్వే నీ ఫేస్ ని మార్చుకున్నావని నాకు బాగా అర్థం అవుతుంది అని అంటాడు. అయితే ఆ కిల్లర్ వెంటనే తన పాపతో మాట్లాడుతూ నేనే నీ నిజమైన తండ్రిని, నా దగ్గరికి రా అని అంటాడు. అయితే ఆ పాప మాత్రం తనని చూసి భయపడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. నిజానికి ఎప్పుడైతే ఆ రుద్రకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత తను తన కూతురు దగ్గరికి చాలా సార్లు వచ్చి తన ఫేస్ ని చూపించడంతో తను మాత్రం రుద్రాన్ని చూసి చాలా భయపడి పారిపోయి ఉంటుంది. అందుకే తను తన ఫేస్ ని అలా మార్చుకుని ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శివాజీ వెంటనే తన కూతురిని చూసి నేనే నీ అసలైన తండ్రిని, శివాజీ వెంటనే తన పెంచుకుంటున్న రుద్ర కూతురిని చూసి నేనే మీ తండ్రిని, నువ్వు తన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తాడు. రుద్ర కూతురు వెంటనే రుద్రాన్ని చూసి నువ్వు నా నాన్నవే అని తెలుసు, కానీ నేను నీ దగ్గరికి రాను, ఈ నాన్న దగ్గరే ఉంటాను అని శివాజీని హగ్ చేసుకుంటుంది. నిజానికి శివాజీ పెంచుకుంటున్న ఆ పాప శివాజీ నాన్నతో మాట్లాడినట్లుగా అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, కానీ శివాజీ ఫాదర్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటుంది. అయితే ఈ విషయం మాత్రం శివాజీకి అస్సలు తెలిసి ఉండదు. ఆ పాప శివాజీని చూసి తాతయ్య నాకు అంతా చెప్పాడు, ఈ రుద్ర గురించి కూడా చెప్పాడు, ఇతను ఒక రాక్షసుడని తాతయ్య నాకు ముందే చెప్పాడు అని అంటుంది. ఆ మాటలు విన్న కిల్లర్ రుద్రకి చాలా కోపం వస్తుంది. దాంతో తను వెంటనే శివాజీని చూసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు,
నా కూతుర్ని నాకు తిరిగివ్వు, లేదంటే నీ నాన్నని చంపేస్తాను అని తన తండ్రి మీద గన్నుని గురిపెడతాడు. దాంతో కోపం తెచ్చుకున్న శివాజీ వెంటనే గన్ను తీసుకుని ఆ కిల్లర్ ని షూట్ చేస్తాడు. దాంతో కిల్లర్ కింద పడిపోతాడు. అయితే శివాజీ దగ్గరికి గన్ను ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి కిల్లర్ శివాజీ దగ్గర ఉన్న గన్నుని కింద పడేయమని ఫోన్ చేసినప్పుడు శివాజీ తన గన్నుని కింద పడేయకుండా ఆ పాప బ్యాగ్ లోనే దాచిపెట్టి ఉంటాడు. దాంతో ఆ పాప దగ్గర ఉన్న గన్ను తీసుకుని రుద్రాన్ని షూట్ చేస్తాడు. ఆ సమయంలో శివాజీ ఫాదర్ పైకి లేచి శివాజీ దగ్గరికి వచ్చి తనతో చాలా సంవత్సరాల తర్వాత ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ కిల్లర్ పైకి లేచి గన్ను తీసుకుని శివాజీ ఫాదర్ ని షూట్ చేయడంతో శివాజీ ఫాదర్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో శివాజీ కూడా కోపంతో వెంటనే ఆ కిల్లర్ ని షూట్ చేసి అక్కడికక్కడే చనిపోయేలాగా చేస్తాడు. ఆ సమయంలో శివాజీ కూడా తను చేసిన తప్పును తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. నిజానికి శివాజీ ఫాదర్ శివాజీ దగ్గరికి చాలా సార్లు వచ్చి తనకు సారీ చెప్పి తనతో మంచిగా మూవ్ అవడానికి చాలా సార్లు ప్రయత్నించి ఉంటాడు. అయితే శివాజీ మాత్రం తన ఫాదర్ తో సరిగ్గా మాట్లాడకుండా తనని అవాయిడ్ చేసి ఉంటాడు. అదంతా గుర్తు తెచ్చుకున్న శివాజీ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి వచ్చి శివాజీకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఆ తర్వాత శివాజీ తన పాపను తీసుకుని కారులో వెళుతూ ఉండగా తన పాప శివాజీని చూసి, నీ డైరీని ఎవరో చదవద్దు అంటావు కదా, అందులో మా నిజమైన అమ్మ ఫోటో ఉంది, దాన్ని ఒకసారి నాకు చూపిస్తావా అని అడుగుతుంది. శివాజీ వెంటనే తన పాపకి తన నిజమైన అమ్మ ఫోటోని కూడా చూపిస్తాడు. ఆ వెంటనే తన తండ్రి చనిపోయి ఉండడంతో తన తండ్రికి అంత్యక్రియలు చేస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, అందుకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.